మన ఇండియన్ స్టార్ హీరోస్లో అత్యధిక పారితోషికం పుచ్చుకునేది ఎవరు? ఈ ప్రశ్న తరచూ సినీ ఫ్యాన్స్ లో తలెత్తుతూ ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో టాప్ స్టార్స్ కు ఎక్కువ రెమ్యునరేషన్ ముడుతూ ఉంటుంది. మరి ఈ ఏడాది హైయెస్ట్ పెయిడ్ లిస్ట్ లో ఏ హీరోలు ఉన్నారో చూద్దాం. బిజినెస్ ఇన్సైడర్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 100 కోట్లకు పైగా పారితోషికం పుచ్చుకునే హీరోల జాబితా ఒకటి విడుదలైంది. వారిలో ముందుగా షారుఖ్ ఖాన్ పేరు వినిపిస్తోంది. ఇక చివరిగా వినిపించే పేరు ఎవరిదయ్యా అంటే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్దే. అజిత్ సినిమాకు 105 కోట్ల రూపాయలు పుచ్చుకుంటాడట. అక్షయ్ కుమార్ ఒక్కో చిత్రానికి 60 నుండి 125 కోట్లు అందుకుంటాడట. బడ్జెట్ ను బట్టి అక్షయ్ రేట్ మారుతూ ఉంటుందట. మన తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ 100 నుండి 125 కోట్ల దాకా తీసుకుంటాడని టాక్. సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ ఇద్దరు 100 నుండి 150 కోట్ల దాకా అందుకుంటారట. అమీర్ ఖాన్ వీరిద్దరికన్నా ఓ 25 కోట్లు ఎక్కువ తీసుకుంటాడని సమాచారం. మన టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 150 నుండి 200 కోట్లు పుచ్చుకుంటాడని టాక్. ఆయనలాగే తమిళ స్టార్ హీరో విజయ్ కూడా 200 కోట్లు అందుకుంటాడట. రజనీకాంత్ వీరిద్దరికన్నా ఓ 15 కోట్లు పెంచి 215 కోట్లు తీసుకుంటాడని తెలుస్తోంది. వీరికంత పారితోషికాలు ఇస్తున్నారా అన్నది కొందరి డౌట్. వీరిలో కొందరు తమ సొంత చిత్రాల్లోనే నటిస్తున్నారు. హిట్ అయిన సినిమాలకు ఎలాగూ లాభాలు వస్తాయి. వాటిని ఆధారం చేసుకుని వారి పారితోషికం అంతా ఇంత అని బేరీజ్ వేయడం సబబు కాదని కొందరు పరిశీలకులు అంటున్నారు. మన దేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకునే స్టార్ ఎవరంటే కొన్నాళ్లుగా షారుఖ్ ఖాన్ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే గత సంవత్సరం ఆయన నటించిన పఠాన్, జవాన్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. చివర్లో వచ్చిన డంకి పరాజయం పాలైంది. అయినప్పటికీ షారుఖ్ ఖాన్ అందరికన్నా మిన్నగా సినిమాకు 150 కోట్ల రూపాయల నుండి 250 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని టాక్. మరి ఆయనకు అంతటి పారితోషికం ఇస్తున్న నిర్మాతలెవరన్నది ప్రశ్న. పఠాన్, జవాన్ వసూళ్ల వర్షం కురిపించి ఆయన పారితోషికం బాగా పెరిగిందే అనుకుందాం. ఆ రెండు చిత్రాలు షారుఖ్ ఖాన్ సొంత చిత్రాలు కావడం గమనార్హం. మరి షారుఖ్ ఖాన్ ఏ తీరున అంత మొత్తం తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదని బాలీవుడ్ బాబులే అంటున్నారు. ఈ హీరోలందరూ కొన్ని మీడియా హౌస్లను మేనేజ్ చేస్తూ ఎవరికి వారు తమ పారితోషికాలు ఎక్కువగా ఉండేలా రాతలు రాయిస్తున్నారని కొందరి మాట. ఎవరి మాట ఎలా ఉన్నా ఇండియాలో అత్యధిక పారితోషికం పుచ్చుకునే హీరోలు వీరే అన్నది ట్రేడ్ పండితులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే వారు కూడా ఇక్కడ పేర్కొన్న స్థాయిలో వారి పారితోషికాలు ఉన్నాయో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తూనే ఉండడం గమనార్హం. ఏది నిజమో ఏది అబద్ధమో కానీ ప్రతి ఏడాది ఏదో ఒక బిజినెస్ మ్యాగజైన్ హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ గురించి స్టోరీస్ రాస్తూనే ఉంటుంది. అలా ప్రతిసారి చర్చ సాగుతూనే ఉండడం సహజంగా మారింది. గత ఏడాది జూన్ లో శ్రీరాముడిగా కనిపించిన ప్రభాస్ ఈ సంవత్సరం జూన్ లో శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వనున్నారట. మరోవైపు ప్రభాస్ సినిమా వేడుకకి సీఎం, డిప్యూటీ సీఎం ముఖ్య అతిథులుగా కానున్నారట. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నేడు ఇదే జూన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ విడుదలైంది. కట్ చేస్తే సరిగ్గా ఏడాది తరువాత అంటే ఈ సంవత్సరం జూన్ లో కల్కి 2898 AD కోసం ఆయన శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నారు. అయితే పూర్తి స్థాయి పాత్రలో కాదు. సినిమాలో కీలకమైన అర్జునుడు, అశ్వత్థామ మధ్య సాగే పోరాటం ఎపిసోడ్ లో ఆయన శ్రీకృష్ణుడిగా దర్శనమిస్తారట. విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి సహాయంతో అశ్వత్థామ మోక్షం పొందుతారని, ఆ పాత్రకి సంబంధించిన బ్యాక్ స్టోరీలో శ్రీకృష్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు కనిపిస్తారని బజ్. అలాగే టైటిల్ రోల్ అయిన కల్కిగాను ప్రభాసే దర్శనమిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రభాస్ కల్కి 2898 AD నుంచి తాజాగా భైరవ ఆంథమ్ ని విడుదల చేసింది యూనిట్. దిల్జీత్ దోసాంజ్ ఆలపించిన ఈ గీతానికి సంబంధించిన ఆడియో ఆదివారం విడుదల కాగా సోమవారం మధ్యాహ్నం లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, దిల్జీత్ కలిసి చేసిన సందడి అలరిస్తోంది. మొత్తంగా సంతోష్ నారాయణ స్వరపరిచిన ఈ భైరవ ఆంథమ్ ఆకట్టుకునేలా సాగిందనే చెప్పాలి. ప్రభాస్ కల్కి 2898 ADకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 23న ఏపీ రాజధాని అమరావతిలో జరగబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు కొద్ది రోజుల క్రితం మహాన్యూస్ వెల్లడించింది. కాగా ఈ వేడుకకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరో ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిలో జరిగే తొలి సినిమా వేడుక కావడం, చంద్రబాబు, పవన్ ముఖ్య అతిథులుగా రానుండటంతో కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మరింత అటెన్షన్ నెలకొని ఉంది. ఏదేమైనా ఈ వేడుక సినిమాకి ఉపకరించే అంశమనే చెప్పాలి. మరి భారీ అంచనాల నడుమ రాబోతున్న కల్కి 2898 AD సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి. బాక్స్ ఆఫీస్ ముంగిట చరణ్, బన్నీ పోటీ పడ్డ సందర్భం ఇప్పటి వరకైతే లేదు. త్వరలో ఆ ఘట్టం ఉండబోతుందట. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో.
ఆ కహానీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 15 ఆగస్టుకి పుష్ప ది రూల్ థియేటర్స్ లోకి రావాలి. అయితే చిత్రీకరణలో జాప్యం కారణంగా క్రిస్మస్ కు వాయిదా పడింది ఈ క్రేజీ ప్రాజెక్ట్. దీంతో డిసెంబర్ 20న రావాల్సిన గీతా ఆర్ట్స్ వారి తండేల్, మైత్రి మూవీ మేకర్స్ వారి రాబిన్ హుడ్ ఆ స్లాట్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. తండేల్, బన్నీ హోమ్ బ్యానర్ నుంచి వస్తున్న మూవీ కావడం, పుష్ప ది రూల్ ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నే రాబిన్ హుడ్ ని కూడా నిర్మిస్తుండటంతో ఆయా చిత్రాలు పక్కకి వెళ్లిపోవడం ఇక లాంఛనమే. అయితే అదే సమయంలో మరో మెగా ప్రాజెక్ట్ బరిలోకి దిగుతోంది. ఆ సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ని కుదిరితే అక్టోబర్ లో లేదంటే క్రిస్మస్ కి రిలీజ్ చేయాలన్నది నిర్మాత దిల్ రాజు ప్లాన్. అందుకు తగ్గట్లుగానే మార్కెటింగ్ జరుగుతోంది. అక్టోబర్ నాటికి గేమ్ చేంజర్ రెడీ కానట్లయితే క్రిస్మస్ కి రావడం పక్కా. అదే గనక జరిగితే క్రిస్మస్ సీజన్ లో పుష్ప ది రూల్, గేమ్ చేంజర్ రూపంలో టాలీవుడ్ నుంచి 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నట్లే. ఇప్పటి వరకు చరణ్, బన్నీ హీరోలుగా నటించిన సినిమాలు ఒకే వారంలో పోటీ పడిన సందర్భాలు లేవు. 2024 క్రిస్మస్ అందుకు వేదిక కాబోతున్నట్లే. మరి బన్నీ వర్సెస్ చరణ్ అన్నట్లుగా ఉండబోతున్న 2024 క్రిస్మస్ క్లాష్ లో ఎవరిది పై చేయిగా నిలుస్తుందో చూడాలి. నిన్న మొన్నటి వరకు బన్నీతో సినిమా అంటూ వార్తల్లో నిలిచిన అట్లీ ఇప్పుడేమో మరో స్టార్ తో జత కట్టాడు. భారీ పారితోషికమే ఇందుకు కారణం అంటున్నారు కొందరు. ఇంతకీ అట్లీకి ఓకే చెప్పిన ఆ బాలీవుడ్ హీరో ఎవరు? హ్యావ్ ఎ లుక్. అపజయమంటూ ఎరుగని ఈ తరం దక్షిణాది దర్శకుల్లో అట్లీ ఒకరు. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈ కోలీవుడ్ కెప్టెన్ గతేడాది జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు కూడా. అలాంటి అట్లీతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. బన్నీ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని కూడా కథనాలు వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే అట్లీ ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. అట్లీ రెడీ చేసిన స్క్రిప్ట్ బన్నీనంతగా మెప్పించలేకపోవడం ఓ కారణమైతే, అట్లీ కోట్ చేస్తున్న రెమ్యూనరేషన్ దెబ్బకి గీతా ఆర్ట్స్ షాక్ కు గురవడం మరో కారణమట. ఏదేమైనా అర్జున్, అట్లీ, అనిరుద్ త్రయంలో AAA అంటూ వార్తల్లో నిలిచిన సినిమా ఇక లేనట్లేనన్నది టాలీవుడ్ టాక్. బన్నీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో అట్లీ పునరాలోచనలో పడ్డాడట. సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి కబురు రావడంతో ఆ వైపు దృష్టి పెట్టాడట. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా సల్మాన్ కొత్త చిత్రం సికందర్ పూర్తయ్యాకే సెట్స్ పైకి వెడుతుందని సమాచారం. యార్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికందర్ 2025 ఈద్ కి రిలీజ్ కానుంది. సో సల్మాన్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తమిళ దర్శకులతోనే ఉండబోతున్నాయట. మరి సల్మాన్ కాంబో మూవీతో జవాన్ కి మించిన విజయాన్ని అట్లే అందుకుంటాడేమో చూడాలి. అప్పట్లో అందాల కథానాయకుడిగా అలరించిన అరవింద్ స్వామి ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. జూన్ 18న అరవింద్ స్వామి బర్త్డే. విషెస్ చెప్తూ అరవింద్ సినిమా ప్రయాణాన్ని చూద్దాం. అరవింద్ స్వామి పేరు వినగానే ఇప్పటికీ ఆయన హీరోగా రూపొందిన రోజా చిత్రాన్ని గుర్తు చేసుకుంటారు జనం. ఆయన తెరపై కనిపిస్తే ఈనాటికి రోజా హీరో అనే అంటూ ఉంటారు. 2000 తరువాత 6 ఏళ్లు సినిమాలకు దూరంగా జరిగిన అరవింద్ స్వామి తరువాత 2006 నుండి తన దరికి వచ్చిన పాత్రల్లో నచ్చిన వాటికి జై కొడుతూ సాగుతున్నారు. రామ్ చరణ్ ధృవ చిత్రంలో ప్రతినాయక పాత్రలో మెప్పించిన అరవింద్ స్వామి తరువాత నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ లోనూ నటించారు. అలా మళ్లీ తెలుగువారిని పలకరించారు అరవింద్ స్వామి. దాంతో రోజా హీరో మళ్లీ వచ్చాడంటూ ప్రేక్షకులు ఆదరించారు. మణిరత్నం తెరకెక్కించిన దళపతిలో తొలిసారి తెరపై తొలుక్కుమన్నారు అరవింద్. తరువాత అదే మణిరత్నం రోజాతో స్వామిని హీరోగా నిలిపారు. ఈ సినిమా క్రేజ్ తో తెలుగులో మౌనంలోనూ నటించారు అరవింద్. అప్పట్లో అందాల తార శ్రీదేవి అరవింద్ను పెళ్లాడబోతోందని విశేషంగా వినిపించింది. వారిద్దరూ కలిసి దేవరాగం అనే మలయాళ చిత్రంలోనూ నటించారు. కొన్ని హిందీ సినిమాల్లోనూ అరవింద్ అభినయం ఆకట్టుకుంది. మహేంద్రన్ తెరకెక్కించిన శాసనంలో నటించాక ఎందువల్లో బిజినెస్ చూసుకుంటూ సినిమాలకు దూరంగా జరిగారు అరవింద్. 6 ఏళ్ల తరువాత మణిరత్నం కడల్లో కీలక పాత్రలో తెరపై కనిపించారు. అప్పట్నుంచి తన వద్దకు చేరిన వాటిలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంటూ సాగుతున్నారు. మోహన్ రాజా రూపొందించిన తనీ ఒరువన్లో అందమైన ప్రతినాయకునిగా ఆకట్టుకున్నారు అరవింద్. అదే సినిమా తెలుగులో ధృవగా రూపొందింది. ప్రస్తుతం కార్తీ హీరోగా తెరకెక్కుతున్న మే అళగన్ చిత్రంలో హీరోల్లో కనిపించనున్నారు అరవింద్ స్వామి. షోమెన్ గా పేరొందిన రాజ్ కపూర్ నటించి నిర్మించిన, దర్శకత్వం వహించిన సంగం విశేషంగా అలరించింది. జూన్ 18న సంగం చిత్రం 60 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. నట, దర్శక, నిర్మాత రాజ్ కపూర్ తమ ఆర్కే ఫిల్మ్స్ పతాకంపై అనేక మరుపురాని చిత్రాలు అందించారు. రాజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన తొలి రంగుల చిత్రం సంగం. ఈ సినిమా కథ పోకడలు చూస్తే రాజ్ కపూర్, దిలీప్ కుమార్ కలిసి నటించిన అందాజ్ గుర్తుకు వస్తుంది. అలాగే దక్షిణాదిన తెరకెక్కిన ఆలయమణి, గుడిగంటలు కూడా స్ఫురిస్తాయి.
సుందర్, గోపాల్, రాధ ముగ్గురు బాల్యమిత్రులు. రాధ అంటే సుందర్కు ప్రాణం, గోపాల్ అంటే రాధకు ఇష్టం. తన మిత్రుడు గోపాల్కు తన మనసులోని మాటలు చెబుతూ ఉంటాడు సుందర్. డ్యూటీ మీద వెళ్తూ గోపాల్తో తనకు రాధకు మధ్య ఎవరూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెబుతాడు సుందర్. విమానం కూలి సుందర్ చనిపోయాడని భావిస్తారు. దాంతో రాధ గోపాల్తో తన మనసులోని మాట చెబుతుంది. అనూహ్యంగా సుందర్ తిరిగి వస్తాడు. గోపాల్ తన ప్రేమను త్యాగం చేస్తాడు. సుందర్, రాధ కాపురం సజావుగా సాగుతూ ఉండగా తన కోసం మిత్రుడు త్యాగం చేశాడన్న విషయం తెలుస్తుంది. సుందర్, రాధ కాపురంలో కలతలు మొదలవుతాయి. తన స్నేహితుల కాపురంలో కల్లోలం చోటు చేసుకోరాదని భావించిన గోపాల్ చనిపోతాడు. అతని అస్థికులు తీసుకుని గంగా, జమున సంగమంలో కలుపుతారు సుందర్, రాధ. ఈ కథ ఆధారంగా పలు చిత్రాలు వెలుగు చూశాయి. దాసరి నారాయణరావు స్వప్న కూడా ఇలాగే అనిపిస్తుంది. సంగం రీమేక్ గా తరువాతి రోజుల్లో అనిల్ కపూర్, సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన రామ్ అవతార్ తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ పెరల్ హార్బర్ కూడా సంగం కథలాగే ఉంటుంది. 1964 జూన్ 18న విడుదలైన సంగం ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. విదేశాలలో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా సంగం నిలిచింది. సంగం సినిమాలో రాజేంద్ర కుమార్ పోషించిన గోపాల్ పాత్ర కోసం ముందుగా దిలీప్ కుమార్, దేవానంద్, ఉత్తమ్ కుమార్ ను కలిశారు రాజ్ కపూర్. అయితే ఒక్కొక్కరు ఒక్కో కారణం వల్ల కాదన్నారు. చివరికి ఆ పాత్ర రాజేంద్ర కుమార్ ను వరించింది. రాజేంద్ర కుమార్ కెరీర్ లో సంగం ద బెస్ట్ అంటూ ఉంటారు. రాజ్ కపూర్ సరసన వైజయంతిమాల నాయక్ గా నటించిన ఈ చిత్రానికి శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. శైలాంధ్ర హస్రత్ జైపురి పాటలు రాశారు. ఫస్ట్ రిలీజ్ లో సంగం సినిమా 3 గంటల 58 నిమిషాల ప్రదర్శన సమయంతో విడుదలైంది. అందువల్ల ఈ చిత్రానికి 2 ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. తరువాతి రోజుల్లో ట్రిమ్ చేసి విడుదల చేశారు. అదే తీరున రాజ్ కపూర్ తీసిన మేరా నామ్ జోకర్ కూడా 4 గంటలకు పైగా సమయంతో విడుదలైంది. దానిని కూడా తరువాతి రోజుల్లో ట్రిమ్ చేశారు. సంగం సూపర్ డూపర్ హిట్ కాగా మేరా నామ్ జోకర్ అంతగా అలరించలేకపోయింది. ఏదేమైనా ఈనాటికి సంగం చిత్రంలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉన్నాయి. ఇవి ఇవాల్టి మహా టాకీస్ ముచ్చట్లు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.